హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనలో చాలా మంది యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో మీషో ప్రొడక్ట్స్ గురించి అయితే వీడియోస్ అయితే చేస్తూ ఉంటాం కదా. సో చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మీషో నుండి డబ్బులు సంపాదించవచ్చా? అవునండి, డబ్బులు అయితే సంపాదించవచ్చు. అది మీషో క్రియేటర్ క్లబ్ అండి. మరి మీషో క్రియేటర్ క్లబ్ అంటే ఏంటి? ఎవరైనా జాయిన్ అవ్వచ్చా? ప్రొడక్ట్స్ ని ఎలా ప్రమోట్ చేయాలి, మనకి ఎర్నింగ్ అనేది ఎలా వస్తుంది, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో ఈ వీడియోస్ అనేవి ఎలా అప్లోడ్ చేయాలి, సో వీటికి సంబంధించిన మొత్తం క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో సింపుల్ గా స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. మీషో క్రియేటర్ క్లబ్ అంటే ఏంటి? ముందుగా మీషో క్రియేటర్ క్లబ్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనకు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఫాలోవర్స్ ఉంటే మనం ప్రొడక్ట్స్ గురించి వీడియోస్, రీల్స్, షార్ట్స్ చేసుకోవచ్చు. ఆ ప్రొడక్ట్స్ని ఎలిజిబుల్ లింక్స్ ద్వారా ప్రమోట్ చేసి ఆ లింక్స్ ద్వారా ఎలిజిబుల్ పర్చేస్ జరిగితే క్రియేటర్కి కమిషన్ రావచ్చు. అంటే మనం ప్రొడక్ట్ కొనవలసిన అవసరం లేదు, స్టాక్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, షాప్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన పని ప్రొడక్ట్స్ గురించి కంటెంట్ క్రియేట్ చేసి ఆడియన్స్కి చూపించడం. నిజంగా మనీ సంపాదించవచ్చా? ఇదే చాలామందికి ఉన్న మెయిన్ డౌట్. అవును, ఎలిజిబుల్ ప్రోగ్రామ్ టర్మ్స్ ప్రకారం ఎర్నింగ్స్ అవకాశం ఉంటుంది. కానీ ఒక విషయం చాలా ఇంపార్టెంట్. జస్ట్ లింక్ షేర్ చేసినంత మాత్రాన మనీ రాదు. మన లింక్ ద్వారా ఎలిజిబుల్ పర్చేస్ జరగాలి. అలాగే కమిషన్ అమౌంట్ అనేది ప్రొడక్ట్, కంపెయిన్, అప్లికేబుల్ టర్మ్స్ వంటి వాటిపై డిపెండ్ అవుతుంది. ఆర్డర్స్ ఎక్కువగా ఉంటే ఎర్నింగ్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఫిక్స్డ్ ఇన్కమ్ లేదా గ్యారెంటెడ్ ఇన్కమ్ అని ఎవరు చెప్పలేరు. మీషో క్రియేటర్ క్లబ్ ఎలా జాయిన్ అవ్వాలి? ఇప్పుడు అసలు ఇంపార్టెంట్ విషయం, క్రియేటర్ క్లబ్లో ఎలా జాయిన్ అవ్వాలి? ముందుగా మీ ఫోన్లో మీషో యాప్ ఓపెన్ చేయండి. మీ అకౌంట్తో లాగిన్ అవ్వండి. మీ అకౌంట్లో క్రియేటర్ రిలేటెడ్ ఆప్షన్ కనిపిస్తుందా అని చెక్ చేయండి. కొంతమందికి ఈ ఆప్షన్ కనిపించవచ్చు, మరి కొంతమందికి కనిపించకపోవచ్చు. ఎందుకంటే అవైలబిలిటీ లేదా ఎలిజిబిలిటీ అకౌంట్, ప్రోగ్రామ్ టర్మ్స్ ప్రకారం మారవచ్చు. ఆప్షన్ కనిపిస్తే అందులో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేసి అప్లికేషన్ లేదా ఆన్ బోర్డింగ్ కంప్లీట్ చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసినంత మాత్రాన అప్రూవల్ గ్యారెంటెడ్ అని అనుకోకండి. మీషో సైడ్ నుంచి వచ్చే ఎలిజిబిలిటీ అప్రూవలే ఫైనల్గా కన్సిడర్ చేయాలి. యూట్యూబ్ ద్వారా ఎలా ప్రమోట్ చేయాలి? మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే ఇది చాలా యూజ్ఫుల్. ఎగ్జాంపుల్కి మీషోలో ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్ చూసారు అనుకోండి. మీరు ఆ బ్లౌజ్ గురించి వీడియో చేయొచ్చు. వీడియోలో ఈ బ్లౌజ్ నాకు చాలా నచ్చింది, ప్రైస్ ఇలా ఉంది, డిజైన్ ఇలా ఉంది, క్వాలిటీ ఎలా ఉందో కూడా చెప్తాను అని జెన్యూన్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అప్పుడు అప్లికేబుల్ క్రియేటర్ అఫిలియేట్ లింక్ ఉంటే దాన్ని ఆడియన్స్కి అందించవచ్చు. పీపుల్ ఆ లింక్ ద్వారా ప్రోడక్ట్ వెళ్ళి పర్చేస్ చేస్తే ప్రోగ్రామ్ టర్మ్స్ ప్రకారం కమిషన్ రావచ్చు. షార్ట్స్ ద్వారా కూడా చేయొచ్చా? మీ క్రియేటర్ ప్రోగ్రాంలో షార్ట్స్ సోషల్ మీడియా ప్రమోషన్ ఎలిజిబుల్ అయితే షార్ట్స్ కూడా ఉపయోగపడతాయి. ఎగ్జాంపుల్కి మీషోలో 500 లోపు బ్యూటిఫుల్ బ్లౌజెస్ అనే షార్ట్ వీడియో చేయొచ్చు. ప్రొడక్ట్స్ని చూపించవచ్చు, ప్రైస్ చెప్పొచ్చు. ఎవరికి యూజ్ఫుల్ అవుతుందో చెప్పండి. చివర్లో ప్రొడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది అని కూడా చెప్పవచ్చు. ఏ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయాలి? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడం కంటే మీ ఆడియన్స్కి యూజ్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ సెలెక్ట్ చేయండి. ఎగ్జాంపుల్కి మీ ఛానల్లో మీషో శారీస్, బ్లౌజెస్, జ్యువెలరీ, కిచెన్ ప్రొడక్ట్స్, హోమ్ యూజ్ ప్రొడక్ట్స్ లాంటి కంటెంట్ ఎక్కువగా ఉంటే అదే కేటగిరీలో మంచి ప్రోడక్ట్ సెలెక్ట్ చేయడం బెటర్. మీ ఆడియన్స్కి అవసరం లేని ప్రోడక్ట్స్ ప్రమోట్ చేస్తే క్లిక్స్, పర్చేసెస్ తక్కువగా ఉండవచ్చు. రిటర్న్స్ అండ్ క్యాన్సలేషన్స్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఉంది. ఒక కస్టమర్ మీ లింక్ ద్వారా ప్రోడక్ట్ ఆర్డర్ చేశారని అనుకుందాం. తర్వాత ఆ ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే లేదా ప్రోడక్ట్ రిటర్న్ చేస్తే ఆ పర్చేస్కి సంబంధించిన కమిషన్పై ప్రభావం ఉండవచ్చు. అందుకే ఆర్డర్స్ ఈక్వల్ టు ఎర్నింగ్స్ అని సింపుల్గా అనుకోకండి. ఎలిజిబుల్ ఆర్డర్, సక్సెస్ఫుల్ పర్చేస్, రిటర్న్, క్యాన్సలేషన్స్ మరియు అప్లికేబుల్ కమిషన్ టర్మ్స్ అన్నీ మ్యాటర్ అవుతాయి. ఎర్నింగ్స్ ఎలా ట్రాక్ చేయాలి? మీ క్రియేటర్ క్లబ్ అకౌంట్ డాష్బోర్డ్లో అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే అక్కడ మీ పర్ఫార్మెన్స్, క్లిక్స్, ఆర్డర్స్, ఎర్నింగ్స్ వంటి డీటెయిల్స్ చూసుకోవచ్చు. మీరు రెగ్యులర్గా కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటే ఏ ప్రోడక్ట్కి ఆడియన్స్ రెస్పాన్స్ బాగుంది అనేది కూడా అర్థం చేసుకోవచ్చు. దాని ప్రకారం ఫ్యూచర్ వీడియోస్ ప్లాన్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, సోషల్ మీడియాలో మీషోలో రోజుకి 5,000 సంపాదించవచ్చు, రోజుకి 10,000 గ్యారెంటెడ్ అని చెప్పేవాళ్ళు ఉంటారు. అలాంటి క్లెయిమ్స్ని బ్లైండ్గా నమ్మకండి. అఫిలియేట్ క్రియేటర్ ఎర్నింగ్స్ అనేవి ఆడియన్స్, క్లిక్స్, పర్చేసెస్, కమిషన్ రేట్స్, రిటర్న్స్, క్యాన్సిలేషన్స్, ప్రోగ్రామ్ టర్మ్స్ వంటి ఫ్యాక్టర్స్పై డిపెండ్ అవుతాయి. కాబట్టి గ్యారెంటెడ్ ఇన్కమ్ అని చెప్పడం కరెక్ట్ కాదు. మీకు ఒక చిన్న సజెషన్, మీరు క్రియేటర్ క్లబ్ ద్వారా ఎర్న్ చేయాలనుకుంటే ఒకే రోజు చాలా ప్రొడక్ట్స్ షేర్ చేయడం కంటే క్వాలిటీ కంటెంట్ చేయండి. మీ ఆడియన్స్కి నిజంగా యూజ్ఫుల్ అయ్యే ప్రొడక్ట్స్ చూపించండి. ప్రొడక్ట్ గురించి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని హానెస్ట్గా చెప్పండి. మీకు ప్రొడక్ట్ నచ్చితే ఎందుకు నచ్చిందో చెప్పండి, నచ్చకపోతే అది కూడా హానెస్ట్గా చెప్పండి. ఆడియన్స్కి ట్రస్ట్ ఏర్పడితే ఫ్యూచర్లో మీ రికమెండేషన్కి రెస్పాన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, మీషో క్రియేటర్ క్లబ్ ద్వారా నిజంగా మనీ ఎర్న్ చేయవచ్చా? ఎలిజిబుల్ పర్చేసెస్ జరిగితే ఎర్నింగ్ ఆపర్చునిటీ ఉంటుంది, కానీ ఇన్కమ్ ఫిక్స్డ్ కాదు, గ్యారెంటెడ్ కాదు. మీ అకౌంట్లో క్రియేటర్ క్లబ్ ఆప్షన్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మీషో, యూట్యూబ్ మరియు ఆన్లైన్ ఎర్నింగ్ రిలేటెడ్ యూస్ఫుల్ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.